I am Padmar. I am Padmar. I am Padmar. How are you doing? Oh, I am Padmar. మిస్టర్ పద్మారావు యా ఏం చేస్తుంటారు? ఇంజనీరింగ్. I am Padmar, sir. హాయ్. I am Padmar, sir. I am Padmar. ఐఎమ్ మోహన్ చంద్ర. I am Padmar. ఓకే. I am Padmar. I am Padmar. Padmar. I am Padmar. Hi. No. I am Padmar. I am Padmar. Already, let's have a drink. Thank you. ఓకే. ఏదన్నా మాట్లాడచ్చు కదా, వెళ్ళిపోతావా? నాకు గులాబీలంటే ప్రాణం. ఓ రేపు వచ్చేటప్పుడు తీసుకురండి. ఓకే, వాటి కోసమైనా మిమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుంటాను. తప్పకుండా. గుడ్ నైట్. గుడ్ నైట్. కృష్ణ, యా, నైస్ మీటింగ్ యూ. వెరీ నైస్ మీటింగ్ యూ. సీ యూ టుమారో. సీ యూ. బాయ్. బాయ్. గుడ్ నైట్. ఇప్పుడు హ్యాపీగానే ఉంది, రేపు తెలుసుకుంటేనే బీపీ. ఇలా రావయ్యా. ఎక్కడున్నారా? డాడీ, ఆ పద్మారావు గారు చూసావు, చిన్న గజనీ టచ్ ఇచ్చాడు. గజనీయా? గజనీ ఎవర్రా? గజనీ ఎవడో తెలీదా నీకు? నువ్వు ముందో పెగ్గే, నీకు చెప్పాల్సిన చాలా ఉంది. రావయ్యా, కాస్త కంపెనీ ఇవ్వు. ఏం తీసుకోవా? మందు కొట్టినట్టు బిల్డప్. అంకుల్, సత్య జీవితాంతం ఇలానే ఉండాలా? ఏంటే? దీనికి ఏదైనా మార్గం ఆలోచించాలి అంకుల్. అడుగుతున్నావా చెప్తున్నావా? అడుగుతున్నా. సపోజ్ ఇవాళ జరిగినట్టే ఇంకోసారి రిపీట్ అయితే? సంవత్సరం క్రితం నీకు యాక్సిడెంట్ అయిందమ్మా, నీ తల పగిలిపోయిందమ్మా, నీ మెదడు చితికిపోయిందమ్మా అని ఇలా డైరీ ఓపెన్ చేసి చూపిస్తారా? దీనికి సొల్యూషన్ ఏదైనా కనుక్కోవాలి అంకుల్. జీవితంలో ఎన్నైనా అబద్ధాలు ఆడుతూ బతకొచ్చు, కానీ సత్య జీవితం అబద్ధం కాకూడదు. ఐఎమ్ సారీ, ప్లీజ్ క్యారీ ఆన్. కృష్ణాష్టమి. ఆ విద్యలోనే దీని దగ్గర. ఎక్స్క్యూజ్ మీ, మీరు? కొరియర్ అండి. సత్యభామ అంటే నేనే. ఓ వావ్, రెడ్ రోజెస్ ఎవరు పంపారు? బహుశా మీకు బాగా కావాల్సిన వాళ్ళు కావచ్చు. ఎవరమ్మా, నీ ఫ్రెండా? కొరియర్ బాయ్. ఎవరు నాకు రెడ్ రోజెస్ అని వీడియో పంపించారు. హ్యాపీ బర్త్డే డాడీ. థ్యాంక్ యూ. ఏమా, ఏంటి ఎంత ఉంటదండి మన వయసు? ఓ 300 ఉంటుందా? ఏంటే ఇది? ఏమిచ్చావు సచికి? ఏం లేదండి, రొటీన్ లైఫ్కి చిన్న చేంజ్. సపోజ్ ఫెయిల్ అయిందనుకోండి, ఈ ఒక్కరోజే బాధపడేది. మహా అయితే డాక్టర్ రఘురామ్ను కలుద్దాం అంటది, అంతేగా.
Hi, this is Bablu, director of the short film. Title Satyabama. Pan. హాయ్, నా పేరు కృష్ణ. మన ఇద్దరం కొద్ది నెలలుగా ప్రేమించుకుంటున్నాం. కానీ చాలాసార్లు అంటే ఆల్మోస్ట్ ప్రతిరోజు 90% ప్రేమలో పడిపోతుంటాం. బేసిక్గా ఇక్కడ ప్రతిరోజు జరిగేది ఏంటంటే ఇప్పుడు నువ్వు చూడొచ్చు. హలో, హాయ్ 94 మీరేదో పజిల్ సాల్వ్ చేస్తున్నట్టున్నారు కదా. కొడితే నా దగ్గర ఆన్సర్ ఉంది. ఓ యా యా, ఓ ప్లీజ్ ఓకే. సో ఇప్పుడు 94లో ఉన్నాడు. యా స్క్వేర్ కట్ కొట్టాడు అనుకోండి. ఓ యా ఐ గాట్ ఇట్ Yes. ఏ మమోద్ ఐ డిడ్ ఇట్. సో సత్య, ప్రతిరోజు జరిగేది ఇదే. నిన్ను కంటికి రెప్పలా కాపాడుకునే ఎంతో మంది నీ చుట్టూ ఉన్నారు. నాన్న, అన్న, తాతగారు, భూలోక మావయ్య, వరలక్ష్మి అత్త, ఇంకా జోయిట్స్లో నీ ఫ్రెండ్స్ అందరూ కూడా నీకేదో చెప్పాలనుకుంటున్నారు సత్య. చిన్నప్పటి నుంచి మీ అమ్మ నేను మంచి స్నేహితులు. నీకు ఊహ తెలియని వయసులో మీ అమ్మకి యాక్సిడెంట్ జరిగింది. చివరి రోజుల్లో నిన్ను జాగ్రత్తగా చూసుకోమని మీ అమ్మ నాతో చెప్పింది. మీ అమ్మకి జరిగినట్టు నీకు యాక్సిడెంట్ జరిగేసరికి మేమంతా గిలగిల్లాడిపోయాం సత్య. కానీ నీకంత మంచి జరుగుతుంది సత్య. మనం అంతా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సే కదా. నా పేరు సుబ్బారావు అయినా మేరీ కోసమే పీటర్ సుబ్బారావుగా పేరు మార్చుకున్నాను. నీకు విషయం తెలియదు సత్య. నీకు యాక్సిడెంట్ జరిగి కోమాలో ఉన్నప్పుడు నాకు మేరీకి మ్యారేజ్ అయిపోయింది. నీకు మేరీతో పెళ్ళైందా? సో సత్య, నీకోసం మేమందరం ఉన్నాం. నీకే డౌట్స్ ఉన్నా మాలో ఎవరినైనా అడగొచ్చు. డాడీ, ఈ వీడియో నేను ఎన్నిసార్లు చూశాను. ఇదేనమ్మా మొదటిసారి. రా మావయ్య రా. క్లయింట్ మీటింగ్ బాగానే జరిగిందా? ఆ? ఏంటి డల్గా ఉన్నావు? సత్య గురించా? దేవుడి దయ వల్ల అంతా మన మంచిగా జరిగిందిగా మావయ్య. అవును, నీ బెంగళూరు ఫ్లైట్ 7 గంటలకు కదూ? అవునరా. ఆ నడుము మీద మడతలున్న అమ్మాయిని చూడాలనిపించట్లేదా? ఈసారి వేళ్ళు పట్టుకోకర్లేదులే. పైన నీ కోసం వెయిట్ చేస్తుంది. వెళ్ళు వెళ్ళు, ఎంజాయ్. ఇది పని మనిషా? ఇన్ని రోజులు నిద్ర లేకుండా చేసావు కదే. కాఫీ తెమ్మంటారా గారు? వద్దు మేడం, ఆటోగ్రాఫ్ ఇవ్వండి. అదేంటయ్య గారు? పర్లేదు, ఎందుకైనా మంచిది. రేపు మీరు సూపర్ మోడల్ కావచ్చు. ప్లీజ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అదేంటి మేరీతో కలిసి ఇంటికి వచ్చింది? డైలీ షాప్కి వస్తుంది. సుబ్బారావు, మేరీ, స్నేహం అంటే ఏంటో మీలాంటి ఫ్రెండ్స్ వల్ల నాకు అర్థమైంది. అటువంటిది మిమ్మల్ని ఇన్నాళ్లుగా దూరంగా ఉంచినందుకు ఐఎమ్ రియలీ సారీ. నేను ప్రతిరోజు వీడియో చూడాలని డిసైడ్ చేసుకున్నాను. కరెక్టే.
కృష్ణాష్టమి పండగ ఏమవుతుంది? మీ డాడీ బర్త్డే ఏమవుతుంది? పీటర్ సుబ్బారావుని ఎవరు కొడతారు? జస్ట్ థింక్ ఇట్. ఈజ్ ఇట్ ఓకే? భూలోకం You stupid mushroom head. Okay. సత్య, కృష్ణ, ఏంటి? యాక్సిడెంట్ కి కనీసం ఒక్కరోజు ముందు ఎందుకు కలవలేదు? ఇదే బెటర్ సత్య. ఎందుకంటే నన్ను ఒక్కరోజు కన్నా ఎక్కువ నువ్వు భరించలేవు. బికాస్ నేను నీకు బోర్ కొడతాను. అయ్యి బాబాయ్, ఫస్ట్ కిస్ అసలు ఎంత గొప్ప ఫీలింగ్ కదా. ఇది ఫస్ట్ కిస్ అంటే నీ మొహం. యాక్సిడెంట్ కి కనీసం ఒక్కరోజు ముందు ఎందుకు కలవలేదు కృష్ణ? నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? ఏ? నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు, జస్ట్ కీప్ మై వీడియో అప్డేటెడ్. ఆ, అంటే కొన్ని నెలల నుంచి నువ్వు నన్ను ట్రై చేస్తున్నావు. నీ ఎఫర్ట్లో సిన్సియారిటీ ఉంది, అందుకే పడిపోయాను. నేను నువ్వే? నిన్ను ట్రై చేస్తున్నాను. యా. యు మష్రూమ్ హెడ్. ఏంటిది నవ్వేస్తుంది? కంప్లీట్ ట్విస్టా? ఎస్, నేను నిన్ను ట్రై చేశాను, నువ్వు పడిపోయావు. అమ్మని భయపెట్టావు కదే దొంగ మొహం. కృష్ణ, యాక్సిడెంట్ కి కనీసం ఒక్కరోజు ముందు ఎందుకు కలవలేదు? అయ్య బాబోయ్. అబ్బా, ఏమున్నాయి పెట్లో. సో ప్రతిరోజు వీడియో చూపించి మా సత్యం లవ్ లో పడేస్తున్నారనమాట. వీడియో చూపించకపోయినా సరే. అంటే మీ మీద మీకు అంత నమ్మకమా? నో, ప్రేమ మీద నమ్మకం. कृष्णा ने चूसी नेचू को 5 साल से प्यार करते हो, अभी तक घर पे नहीं बोला. ప్రేమ సరే, మరి పెళ్లి సంగతి ఏంటి? పెళ్ళా? పోనీ ఇప్పుడు తాళి కట్టేనా? ఒకవేళ తాళి కట్టాక నువ్వెవరో అని అడిగితే ఏం చేస్తావు? ప్రతిరోజు సత్యం లవ్ చేసి రోజు పెళ్లి చేసుకుంటారా? ప్రతిరోజు నాకు జరిగింది తెలియజేస్తూ ఓపిక వెయిట్ చేసి నన్ను మళ్ళీ మళ్ళీ ప్రేమలో ఎలా పడేయగలుగుతున్నావు? యాక్సిడెంట్ కి కనీసం ఒక్కరోజు ముందు మనం ఎందుకు కలవలేదు కృష్ణ? అబ్బో.